హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో మీకు చూపించబోయేది పన్నీర్ మసాలా కర్రీ అండి, డాబా స్టైల్. చూసారా ఎలా ఉందని? లుక్ అయితే సూపర్గా ఉంది కదండి, పర్ఫెక్ట్గా ఉంది. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. దీనికి కాంబినేషన్గా చపాతీ అండి. ఇదిగోండి, నేను పావు కేజీ అయితే పన్నీర్ ముక్కను అయితే తీసుకున్నాను. ఇది చూసారా, మనం కావాల్సిన ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దీన్ని నేనైతే ఇదిగోండి ఈ సైజులో అయితే ముక్కలను అయితే కట్ చేసుకున్నాను. చూసారా, స్క్వేర్ లాగా ఉన్నాయి కదండి. మీరు కావాలితే ఇంకా చిన్నవి చిన్నవి కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక మీడియం సైజు ఆనియన్ని అలాగే 3 టమాటాని ముక్కల కింద చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక చిన్న బౌల్లో మగ్గబెట్టుకుంటున్నానండి. ఇదిగోండి 3 టమాటోస్ని అయితే కట్ చేసుకుని ఈ విధంగా వేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలని అలాగే 3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకున్నానండి. వేరే బౌల్ తీసుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి. అవి మీడియంలో పెట్టుకుని గ్యాస్ని అయితే ముక్కలన్నీ వేసుకున్నాం కదండి, ఇలా తిప్పుతూ వేపుకోవాలి. చుట్టూ కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేటప్పటికి తీసేసుకోవాలండి. బాగా వేగనివ్వకూడదు, బాగా వేగితే గట్టిపడిపోతాయండి ముక్కలు. ఇదిగోండి చూడండి, అక్కడక్కడ గోల్డ్ కలర్లో వచ్చి కదండి, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఇది వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇదే బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. దీంట్లో అయితే కళ్ళుప్పు వేస్తున్నానండి. కళ్ళుప్పు స్పూన్ వేసాను, సరిపోతుంది. కావాలంటే టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. దీంట్లో అయితే ఒక చిన్న స్పూన్ తోటి పసుపు అయితే వేసానండి. పసుపు వేసి కొద్దిగా కలిసేంత వరకు తిప్పుకోవాలి. ఈ కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకోండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఇదిగోండి, దీంట్లో 2 కరివేపాకు రెమ్మలు వేసాను. ఇదిగోండి మగ్గింది కదండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసానండి పేస్ట్కి. ఇదిగోండి పేస్ట్ అయితే ఇలా చేసుకోవాలి. ఇవి చూడండి పూర్తిగా మగ్గినాయి కదండి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ తోటి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ వేసుకున్నా పర్వాలేదు. ఇదిగోండి, దీన్ని కూడా పూర్తిగా మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇవి అయింది కదండి. దీంట్లో అయితే మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే వేసుకోవాలి. అది వేసిన తర్వాత ఎక్కువ టైం ఏం పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ మగ్గబెట్టినవే కదండి. అందుకని 2 మినిట్స్ మీడియంలో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇదైతే ఆయిల్ అలాగా సపరేట్ అయిపోతుంది. చూసారా, ఆయిల్ సపరేట్ అయింది కదండి. దీంట్లో అయితే మనం గరం మసాలా వేసుకుంటున్నాం. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. దీన్ని పూర్తిగా కలిసేంత వరకు తిప్పుకోవాలి. అలాగే దీంట్లో కారం అండి, కారం కూడా 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి, ఎందుకంటే పచ్చిమిర్చి అవి వేసాం కదా. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా వేసి పూర్తిగా అది మొత్తం తిప్పుకోవాలి. ఇవి వాటర్ మరుగు పట్టిన తర్వాత అప్పుడు పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చండి. ఇదిగోండి చూసారా, వాటర్ బబుల్స్ వస్తుంది కదండి. పన్నీర్ కర్రీ అయితే చాలా ఈజీగా చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇదిగోండి, మనం పన్నీర్ ముక్కల్ని దీంట్లో యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ నేను ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ తోటి జీడిపప్పును అయితే నానబెట్టానండి. అవి కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి.
చూసారా ఎలా ఉడుకుతుందని. ఇదిగోండి జీడిపప్పు అండి, జీడిపప్పు కూడా దీంట్లో యాడ్ చేసేస్తాం. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత దింపేసుకోవచ్చు. చాలా ఈజీగా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూసారా పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, ధాబా స్టైల్. చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చిందండి. ఇదిగోండి కర్రీ అయితే దగ్గరికి వచ్చింది కదండి. మనం చపాతీలోకి చేసుకుంటున్నాం కనుక కొంచెం లూజ్గానే ఉండాలండి కర్రీ అయితే. ఇది కొంచెం వాటర్ ఉంది, ఇంకా కొంచెం ఎగరాలండి. లాస్ట్ను కొంచెం కొత్తిమీర వేసుకుని ఆఫ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసుకుని గార్నిష్ చేసుకున్నామండి. ఇదిగోండి కర్రీ అయితే చూసారా. దీన్ని అయితే మనం గార్నిష్ చేసుకుందాం. చపాతీ అలాగే ఆనియన్ లెమన్ తోటి ముక్క చూసారా, చాలా మెత్తగా బాగుంది కదండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, బాగా వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్.